అది ఇంట్రెస్ట్ లేదు ఇది ఇంట్రెస్ట్ లేదు అన్నావని ఐ ప్లాన్డ్ న్యూ ట్రిప్. No, I'm mad. దేనికి మ్యాడ్? I've already gone so many short trips. Just take me on one. వస్తావు నీకు ఎక్కడికి వెళ్ళాలనుంది? సీక్రెటా? Can I say it? No, say it in my ear. Okay. What? Are you mad now? No, I'm not mad. సో నేను అక్కడి నుంచి అటు వచ్చేస్తాను, నువ్వు అమ్మ అక్కడికి వచ్చేస్తారా? ఒకసారి 195 కంప్లీట్ అయిపోయాక అన్నీ సాధించాం కదా ఇంకేముందిలే అని కూర్చున్నా. ఓసీఐ కార్డు అక్కర్లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు ఇండియాలో ఎట్లేదు కాబట్టి ఇది పక్కన పడేద్దాం. ఇవ్వండి పాస్పోర్టు. మీకు లాస్ట్ టైం గుర్తుందా నా బ్యాగ్లో ఏముంది చూపించాను, ఈసారి చూపించాను కానీ ఇవ్వండి క్యాష్ లెన్స్. ఎందుకంటే నేను వెళ్ళబోయే దేశంకి చాలా 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 కాస్ట్లీ డైరెక్ట్గా వెళ్ళడానికి. వారానికి కేవలం 2-3 రోజులే ప్లేన్లు అడిగి వెళ్తాయి, ప్రతిరోజు ప్లేన్లు కూడా ఉండవు. అర్థమైందా? సో కాబట్టి నాకు ఈ టికెట్ వన్ వే టికెట్ $1,600 అయింది. నాకు $1,600 జస్ట్ వన్ వే అడిగి వెళ్ళాలి. హలో గాయ్స్, మళ్ళీ నా ఫేవరెట్ స్పాట్లో చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా. ఇంతకుముందు ఎన్నో వీడియోలు ఇక్కడి నుంచి చేస్తే అందరూ అనేవారు కిచెన్లో ఎందుకు వీడియోలు చేస్తామని. కిచెన్లో ఎందుకు వీడియోలు చేస్తామంటే ఎందుకో ఈ స్పాట్ నిల్చొని చేయడానికి చాలా నచ్చుతుంది. ఆ తర్వాత అక్కడికి షిఫ్ట్ అయిపోయాను, లివింగ్ రూమ్లో కూర్చొని చేయడం అలవాటు అయిపోయింది. సరే ఒక కొత్త టాపిక్ కాబట్టి, కొత్తగా వీడియో చేయాలి కాబట్టి అందుకని ఈ ప్లేస్కి అయితే వచ్చేసాను. సో మీకు తెలుసు 195 దేశాలు, 195 దేశాలు చాలా మంది విష్ లిస్ట్లోని ఇది పెద్ద కోరిక. ఎంతమందికి ట్రావెల్ చేయాలని ఉండదు, కాకపోతే మనం 195 అకాంప్లిష్ చేసేసాం బై గాడ్స్ గ్రేస్. దేవుడు దయ లేకపోతే ఇది అవ్వదు. ఎందుకంటే మొన్నే నాట్స్లోని నేను చాలా పెద్ద పెద్ద యాక్టర్లని, బిలియనీర్స్ని అందరినీ కలిసాను. వాళ్ళందరి కోరిక కూడా ఏంటంటే ట్రావెల్ చేయాలి అని. ఆ తర్వాత నిన్న అనుకోకుండా ఒక ఇంటర్వ్యూ చూశాను రాజమౌళి గారి వైఫ్ది. ఆవిడ అడిగితే ఏమంటున్నారంటే మాకు ట్రావెల్ చేయడం ఇష్టం, ట్రావెలే వెళ్తాం, 2-3 ట్రిప్లు వెళ్తాం, రిటైర్ అయిపోయాక మొత్తం ప్రపంచం తిరుగుతాం. సో ఇలాగ సుమలత గారి ఇంటర్వ్యూ చూశాను. ఆవిడ ఎవరు చూసినా ట్రావెలే. సో మొత్తానికి 195 అవుట్ ఆఫ్ 195 కంప్లీట్ చేసామంటే అది చాలా 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 పెద్ద విషయం. మీకు తెలుసు కదా, ఇంతకుముందు ఫేక్ ఎలిగేషన్లు వేసి ఈడలేదు, 186 వెళ్ళలేదు, 150 వెళ్ళలేదు, మా దగ్గర ఫేక్ ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ప్రూఫ్స్ ఇప్పుడు దాకా నేను చూడలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నా ఎవడు చూపిస్తాడో ప్రూఫ్లు నేను వెళ్ళలేదని. దాని మీద 100,000 సెటైరికల్ వీడియోలు, తర్వాత ట్రోల్ వీడియోలు, ఆ తర్వాత లైవ్లు, ఇవన్నీ అయిపోయాయి. మొత్తానికి 195 అయితే దిగ్విజయంగా కంప్లీట్ చేసేసాం. సో మీరు ఆల్రెడీ తమిళలో చూశారు. రెండో ప్రపంచ యాత్ర అంటే 195 దేశాలు రెండోసారి తిరగాలని ఒక నిశ్చయించుకున్నా. సో నిశ్చయించుకున్నప్పుడు కొద్ది రోజుల క్రితం ఏం చేశానంటే ఇలా గ్లోబ్ తీశాను. ఇదే గ్లోబు. ఈ గ్లోబ్ తీసి ఇలా తిప్పాను. ఇలా తిప్పి ఆ వేలు ఎక్కడ ఆగితే ఆ దేశం చూడాలి, దాంతో మొదలెట్టాలి అనుకున్నా. సో కొత్త కౌంట్ కంట్రీ నెంబర్ 1 అవుతుంది. ఆ కంట్రీ వెస్ట్ ఆఫ్రికాలో ఉంది. ఓకే, వెస్ట్ ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా. కాకపోతే నేను చూస్ చేసిన దేశం ఏంటంటే నా కర్మ అనుకుందాం, దానికి వీసా కావాలి. ఓకే, సో ఈ దేశాన్ని బానిసల దేశం అంటారు. ఎందుకు చెప్తాను మీకు. సో అమెరికాలోని ఇంతకుముందు స్లేవరీ ఉండేది. స్లేవరీ అంటే బానిసలు ఉండేవారు. ఆ బానిసలు 18వ శతాబ్దంలోని కొంతమంది అంటే అబ్రహాం లింకన్ వచ్చి వాళ్ళని వదిలేసినప్పుడు వాళ్ళు మేము మళ్ళీ మా దేశానికి వెళ్ళిపోతామని వెస్ట్ ఆఫ్రికాలో వాళ్ళు ఇక్కడి నుంచి స్లేవ్స్ అంటే బానిసలు వెళ్ళిపోయి వాళ్ళు కొత్త దేశాన్ని ఫామ్ చేశారు. ఓకే, కొత్త దేశాన్ని ఫామ్ చేశారు. వాళ్ళ భాష ఇంగ్లీష్, ఎందుకంటే ఇక్కడ అమెరికా నుంచి వెళ్ళారు కాబట్టి. వాళ్ళ జెండా మీరు చూస్తే అమెరికా జెండాలోనే ఉంటుంది. ఆ దేశం పేరేంటి ఎవరైనా గెస్ చేయండి. తర్వాత వీడియోలోని మీకు చెప్తాను. సో చూడండి. సో ఇలా కళ్ళు మూసుకొని ఇలా తిప్పి ఇలా వేలు పెట్టాను. ఆ వేలు ఎక్కడైతే ఉందో దాంతో మొదలెడతాం. సో ఇదిగోండి రెడీ చేశాను. సో మన పాస్పోర్ట్లు మొత్తం 14 పాస్పోర్ట్లతోని అన్నీ కాంకర్ చేసాం. ఇదిగోండి అమెరికన్ పాస్పోర్ట్లు 1, 2, 3, 4, 5, 6 పాస్పోర్ట్లు అమెరికన్వి. అందులోని ఒకటి పోయింది. మీకు చెప్పే కదా, ఎన్నోసార్లు చెప్పాను ఓ పాస్పోర్ట్ పోయిందని. ఈ లేటెస్ట్ పాస్పోర్ట్ ఇది చూడండి. పాత పాస్పోర్ట్కి ఎంగ్రేవింగ్ ఉంది, అంతకన్నా పాత పాస్పోర్ట్కి ఎంగ్రేవింగ్ ఉంది. నా లేటెస్ట్ పాస్పోర్ట్ మాత్రం ఏదో కొత్త డిజిటల్ పాస్పోర్ట్ మీద పోయింది. ఎందుకు పోయిందో తెలియదు. చూసారు కదా. సో అలానే
అందరూ అంటారు నువ్వు అమెరికా పాస్పోర్ట్ తిరిగావంటే ఇదిగో భారతదేశం పాస్పోర్ట్. ఇంకా ఇవాళ మీకు ఇంట్రెస్టింగ్గా చూపిస్తాను నా మొదటి పాస్పోర్ట్. ఇందులోని ఆఫ్ కోర్స్ కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మూసేసి చూపిస్తాను. చూసారా నా మొదటి పాస్పోర్ట్. సో ఈ పాస్పోర్టే ఫస్ట్ మొట్టమొదటిగా వాడి అమెరికా వచ్చిన పాస్పోర్ట్. సో ఇవి 3, 4, 5, 6 పాస్పోర్ట్లు. ఇందులోని ఒకటి సరెండర్ చేసేసాను, ఎందుకంటే మనకి అమెరికన్ సిటిజన్షిప్ వచ్చినప్పుడు ఒక పాస్పోర్ట్ అయితే సరెండర్ చేశాను. సో 7 + 7 14. ఈ 14 పాస్పోర్ట్లు కూడా నా లేటెస్ట్ పాస్పోర్ట్ చూడండి. ఈ లేటెస్ట్ పాస్పోర్ట్ అన్నీ ఫిల్ అయిపోయి ఓన్లీ 5 పేజీలు మిగిలాయి. లాస్ట్లో కూడా పేజీలు అయిపోయి ఓన్లీ 5 పేజీలు మిగిలాయి. సో మన 15వ పాస్పోర్ట్ కూడా రెడీ అయిపోతుంది. ఓకేనా? 15వ పాస్పోర్ట్ కూడా రెడీ అయిపోతుంది. అనుష్క రికార్డింగ్. Wait. దా ఓకే కమ్. బయటికి వెళ్ళి వచ్చావా? Yeah. Sorry. ఇట్స్ ఓకే. సో డూ యు నో వాట్ ఐఎమ్ మేకింగ్ ద వీడియో ఫర్? No. But I see your ఐఎమ్ స్టార్టింగ్. passport. నేను 2వ ప్రపంచ యాత్ర, సెకండ్ వరల్డ్ ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. You're already going on a second trip and you're not taking me anywhere. సెకండ్ వరల్డ్ ట్రిప్ తల్లి. ఆఫ్టర్ 195 ఐ వాంట్ డూ ద 195 అగైన్. What about me? యు ఆర్ బిజీ. నువ్వు స్కూల్తో బిజీ, దాంతో బిజీ. Before college, I have 3 weeks left. మరి ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావు? ఇప్పుడు దాకా చెప్పండి. ఇప్పుడు చెప్తున్నావు. ఐ ఆస్ట్ యూ, నీకు అడిగాను వెళ్దామా ఎక్కడికైనా అంటే, నాకు గ్రీస్ ఎలా ఉంది నేను చూసాను, నార్వే ఎలా ఉంది చూసాను, లిక్టెన్స్టైన్ ఎలా ఉంది చూసాను, స్విట్జర్లాండ్ ఎలా ఉంది నువ్వు కంప్లైంట్ చేసావా లేదా? అప్పుడు నేను ఏమడిగాను నీకు? ఏ ఊరు తీసుకెళ్తాను? సో నేను నీకు క్లియర్గా అడిగాను ఎక్కడికి వెళ్దాం అంటే, నాకు అది ఇంట్రెస్ట్ లేదు, ఇది ఇంట్రెస్ట్ లేదు అన్నావు అని ఐ ప్లాన్డ్ న్యూ ట్రిప్. No, I'm mad. దేనికి మ్యాడ్? You already go on so many short trips. Just take me on one. వస్తావు నాతో? ఆఫ్రికా వెళ్తున్నా. Um, యు వాంట్ కమ్ టు you ఆఫ్రికా? said visa. ఓ యూ నీడ్ అ వీసా. ఎస్. సో ఏం చేయాలి? ఓకే. I have a place. సో షార్ట్ ట్రిప్స్ అలాగే చేస్తా కాబట్టి సరే ఇప్పుడు వెళ్తున్నాం కదా. నేను యాక్చువల్లీ రిటర్న్ బుక్ చేయడం మానేశాను. నేను కొత్త ట్రిప్ నేను ఏమనుకున్నాను అంటే ఓన్లీ 1 వే టికెట్ తీసుకొని కొన్ని దేశాలకి రిటర్న్ ట్రిప్ కంపల్సరీ చూపించాలి, లేకపోతే అలో చేయరు. అలాంటివి కాకుండా నేను ఏమనుకున్నానంటే జస్ట్ 1 వే టికెట్ అని. సో ఇది కూడా 1 వే చేశాను. సో వెనక్కి వచ్చేయాలి అయితే. సో నీకు ఎక్కడికి వెళ్ళాలనుంది? సీక్రెటా Can లేకపోతే? I say it? నో, సే ఇట్ ఇన్ మై ఇయర్. Okay. What? Are you mad now? నో ఐమ్ నాట్ మ్యాడ్. సో నేను అక్కడి నుంచి అటు వచ్చేస్తాను, నువ్వు అమ్మ అక్కడికి వచ్చేస్తారా? ఓకే. సో ఆలోచిస్తాను. అనుష్క ఒక ప్లేస్ చెప్పింది, ఫ్యామిలీ ట్రిప్. ఎన్ని రోజులు వెళ్ళాలి? హౌ మెనీ డేస్ డూ యూ వాంట్ గో? Like less than a week. లెస్ దెన్ అ వీక్. Yeah. సో యు నో సంథింగ్, నువ్వు జార్జియా టెక్ జాయిన్ అవ్వాల్సింది August 1st వీక్లో, తెలుసా? సో August 1st వీక్లో అనుష్క జార్జియా టెక్ జాయిన్ అవ్వాలంటే మేము August 7th కల్లా రిటర్న్ వచ్చేయాలి. August 7th, 6th ఎప్పుడో రిటర్న్ రావాలి. సో ఈలోగా ఈ ట్రిప్ మధ్యలో కట్ షార్ట్ చేసుకొని, ఇలాగా మనం కంటిన్యూస్గా ట్రావెల్ చేయము. ఒక బ్యాగ్ వేసుకొని హాస్టల్లో ఉండి అలా ట్రావెల్ చేసే టైప్ కాదు. కంటిన్యూస్ మనం మళ్ళీ మాకు ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రావెల్ ఎంత ఇంపార్టెంట్ దానికన్నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని రావాలి. సో అనుష్క చిట్టితల్లి అయితే ఒక కోరింది ఏదో దేశం వెళ్ళాలని. సో మళ్ళీ So yes? Yeah! నువ్వు చెప్పాక ఎప్పుడైనా నో అన్నానే. Yay! సో ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు ఓడి అమ్మ అన్నీ మారిపోయి. సో నేనేమో 1, 2, 3 దేశాలు అనుకుంటున్నా. ఆ 3 దేశాలు, ఫస్ట్ దేశం అయితే మీకు చెప్పాను బానిసల దేశం, బానిసల చేత క్రియేట్ చేయబడిన దేశం. ఆ దేశం అయ్యాక మీకు ఆల్రెడీ చెప్పేసే కాబట్టి మళ్ళీ వెనక్కి రావడమో లేకపోతే నేను అటు నుంచి అటు అనుష్క చెప్పిన దేశానికి వెళ్ళి. బై ద వే అనుష్క ఏ దేశంకి వెళ్దామని అనుకుంటుందో అది గెస్ చేయండి. ఎవరు గెస్ చేయగలరో చూద్దాం. నేనైతే కరెక్ట్గా ఆన్సర్ ఒకవేళ మీరు గెస్ చేయగలిగితే నేను ఒప్పుకుంటా ఇదే ఆ దేశం అని. ఒక సీక్రెట్ దేశం. ఓకే. అనుష్క ఇప్పుడు దాకా ఆ దేశానికి వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం హింట్ ఇస్తున్నా. అనుష్క ఒక 33 దేశాలు వెళ్ళింది. 33 దేశాలు ఈ దేశం వెళ్ళలేదు కాబట్టి ఇది ఫస్ట్ టైం. ఇంకో విషయం ఏంటంటే స్వాతి కూడా ఈ దేశం వెళ్ళలేదు. సో ఇంట్రెస్టింగ్. ఇప్పుడు నేను ఇంకో హింట్ ఇస్తా. నేను ఈ దేశానికి 4 సార్లు వెళ్ళాను, అంతకన్నా ఎక్కువ. And you never took me? నీకు ఏది తీసుకెళ్ళా నీకు గుర్తుండదు. నీకు గ్రీస్ సెంటరీని ఐలాండ్ You తీసుకెళ్ళాను. took me when I was 10. ఓకే. నీకు సెంటరీని ఐలాండ్ తీసుకెళ్ళాను. నీకు గుర్తుందా లేదా? Yeah. ఏం గుర్తుంది చెప్పు, ఒక్క పేరు చెప్పు సెంటరీలో. Oya. ఓ ఓకే. నార్వే తీసుకెళ్ళండి. నీకు గుర్తుందా?
నార్వే. Yeah. Okay. I was like 7. ఒక పేరు చెప్పు. I don't know, but we saw the cruise ship. ఒక పేరు We చెప్పు. saw the cruise ship. నేమ్ ద ప్లేస్. Cruise. గైరంజర్ ఫోర్డ్. Yeah, I know. ఆలసుండ్. ఇప్పుడు నేను అనుష్కకి చిన్నప్పుడు తీసుకెళ్ళిన ఆ గ్రీస్ పిక్చరు, అనుష్కకి తీసుకెళ్ళిన నార్వే పిక్చరు, అనుష్కకి తీసుకెళ్ళిన స్విట్జర్లాండ్ పిక్చరు కొన్ని పెడతాను ఇక్కడ మీకు చూడడానికి. అదంటది నువ్వు చిన్నప్పుడు తీసుకెళ్ళావు, అది లెక్కలేదు ఇప్పుడు లేదని. సరే ఎనీవే, సో నేను ఈదర్ డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తాను కొత్త డెస్టినేషన్కి, ఆర్ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ దెన్ వీ గో, ప్రామిస్. సో నాకు ఒక 7 daysలో వెనక్కి రావాలైతే 7 daysలో వెనక్కి వచ్చి అనుష్కకి ఆ కొత్త ట్రిప్ అయితే తీసుకెళ్ళాలి. ఓకేనా? హ్యాపీ? Yeah. ఓకే. Thank you. ఇది ఇలా యాంగ్రీ ఫేస్ అలా పెట్టు, చెప్పు 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 చూపించు యాంగ్రీ ఫేస్ అలా చూపించు. No. No. ఓకే, ఆల్ గుడ్. Yeah. ఓకే, వెళ్ళి ఎక్కడికి వెళ్ళొచ్చు? ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళు. Nowhere. Huh? Like my friend's house. ఎంత తిరుగుతావు? I'm leaving in 3 weeks. సో అది గైస్, సో నేను ఎక్కడ మొదలెట్టాను మర్చిపోయింది. ఏం చెప్పాను, ఇది మధ్యలో వచ్చి అంత డిస్టర్బ్ చేసింది. బట్ ఇట్స్ ఓకే, నాకు ఎడిట్ చేయడం అంత ఓపిక లేదు. సో ఈ 14 పాస్పోర్ట్లు, ఈ 14 పాస్పోర్ట్లో 4 పేజీలే మిగిలే. ఈ 4 పేజీలో ఇంకో కొత్త పాస్పోర్ట్ ఇప్పుడు వెనక్కి వచ్చిన వెంటనే, మీకు తెలుసు కదా వాషింగ్టన్ డీసీలో సేమ్ డే మార్నింగ్ వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటే నాకు 1-2 గంటల్లో కొత్త పాస్పోర్ట్ ఇచ్చేస్తారు. అర్జెంట్ ట్రిప్ ఉందని. మీకు ఆల్రెడీ నా ఫస్ట్ పాస్పోర్ట్ చూపించాను. సో ఏదో రోజు నా పాస్పోర్ట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, కొన్ని క్రిటికల్ డేటా ఉంటాయి. అందరూ అడుగుతారు నీ పాస్పోర్ట్ స్టాంప్లు ఎందుకు చూపించు అని. ఎందుకంటే మన ఆధార్ కార్డు మనం పెట్టుకోం కదా బయట. ఒకటి, యూట్యూబ్ పాస్పోర్ట్ చూపిస్తే క్లియర్గా అదొక వైలేషను, మళ్ళీ కమ్యూనిటీ స్టేక్ పడుతుంది. 2, నా డేటా నేను ఎందుకు ఇచ్చుకుంటాను? ఎవరైనా ఐడెంటిటీ డేటా ఇచ్చుకుంటారా? ఎవరు కదా. సో అని మీకు చూపించాను. సో 7 ఇండియా పాస్పోర్ట్లు, 7 అమెరికన్ పాస్పోర్ట్లు, 8వ అమెరికన్ పాస్పోర్ట్ అయితే వచ్చేసారు. సో అది గైస్. సో ఈ ట్రిప్ ఎక్కడికి వెళ్తాం అన్నది మీరు గెస్ట్ చేయండి. గెస్ట్ చేయకపోతే ఈ వీడియోలోని డెఫినెట్గా మీకు చూపిస్తాను. ఓకేనా? లెట్స్ గో. ఏంటి రెడీ అవరా? లాస్ట్ టైం మొన్న నాట్స్కి ఇలా డిట్రాయిట్ వెళ్ళినప్పుడు ఏం చెప్పాను, ట్రావెల్ చేయడం ఇంట్రెస్ట్ పోయింది అని. ఇప్పుడు ఒకసారి పుష్ చేసుకోవాలి. ఒకసారి 195 కంప్లీట్ అయిపోయాక అన్నీ సాధించాం కదా, ఇంకేముందిలే అని కూర్చున్నా. ఓసీఐ కార్డు అక్కర్లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు ఇండియాలో అట్లేదు కాబట్టి ఇది పక్కన పడేద్దాం. ఇవ్వండి పాస్పోర్టు. మీకు లాస్ట్ టైం గుర్తుందా నా బ్యాగ్లో ఏముంది చూపించాను, ఈసారి చూపించాను. కానీ ఇవ్వండి క్యాష్. బేసిక్గా క్యాష్ ఉంటే మనకు కావాల్సింది పాస్పోర్టు, ఒక క్రెడిట్ కార్డు, ఒక క్యాష్. ఒక క్యాష్ అంటే ఇవ్వండి ఆల్వేస్ నోట్ల కట్టు ఉంటుంది, ఎందుకంటే ఎప్పుడు ఏం అవసరం. ఈ నోట్ల కట్టులోని నేను కేవలం ఒక $200-300 వాడతాను, ఎందుకంటే కరెన్సీ ఎక్స్చేంజ్కి. ఇప్పుడు నా దగ్గర ఒక క్రెడిట్ కార్డు ఉంది. దానికి ఏం క్రెడిట్ కార్డ్ అంటే యునైటెడ్ చేజ్ క్రెడిట్ కార్డు, ఇష్యూడ్ బై యునైటెడ్ ఎయిర్లైన్స్. సో ఒక టిప్ ఏంటంటే ప్రతి క్రెడిట్ కార్డ్కి ఫారెన్ కన్వర్జన్ ఫీ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డు ఇండియాలో ఇష్యూ చేశారు అనుకున్నాం. ఇండియాలో ఇష్యూ చేసిన కార్డుకి మీరు వచ్చి అమెరికాలో అది వాడితే, అమెరికాలో మీరు ట్రాన్సాక్షన్ ఏదైనా చేస్తే దానికి 3% ఫారెన్ ట్రాన్సాక్షన్ ఫీ ఉంటుంది. సో నా క్రెడిట్ కార్డ్స్కి నో ఫారెన్ ట్రాన్సాక్షన్ ఫీ. ఆ ఫారెన్ ట్రాన్సాక్షన్ ఫీ లేదు కాబట్టి నేను ఏ దేశం వెళ్ళినా ఆ క్రెడిట్ కార్డ్ వాడేస్తాను. అర్థమైందా? ఇంకో అడ్వాంటేజ్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ $100 మార్చాం. $100 మారిస్తే ఎయిర్పోర్ట్లో ఎంత వస్తుంది మీకు? ఇప్పుడు భారతదేశం డబ్బులు 86 దగ్గర. కానీ మీరు ముంబై ఎయిర్పోర్ట్లో చూడండి ఎంత ఉంటుందో, 80, 79, 78 అంత ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఆఫ్రికా వెళ్ళినా లేకపోతే యూరప్ వెళ్ళినా, యూరప్ ఇంచుమించుగా $100కి 98-97 యూరోలు ఉంటుంది, మనకి 70 ఇస్తారు శుద్ధ దండుగా. అందుకే నేను ఏం చేస్తానంటే క్రెడిట్ కార్డే వాడతాను. క్రెడిట్ కార్డు వాడితే ఇప్పుడు ఎక్స్చేంజ్ రేటు ఇండియా రూపాయల లెక్క చెప్తున్నా, 85-73 అంటే 86 ఉంటుంది ఇంచుమించుగా. 86 రూపాయలు ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ రేటు మీరు క్రెడిట్ కార్డు వాడితే అది ఇంచుమించుగా 85-86 లెక్క వస్తుంది. అందుకనే ఎక్కడ వీలైనా నేను ఫారిన్ కంట్రీస్లో క్రెడిట్ కార్డు వాడతాను. ప్లస్ నాకు ఈ క్రెడిట్ కార్డుకి నో ట్రాన్సాక్షన్ ఫీ, ఫారిన్ ట్రాన్సాక్షన్ ఫీ ఉండదు. దీని మీద ఉందా? పేరేం లేదు కదా. ఓకే, సో ఇదిగోండి, ఇది నేను వాడతాను యునైటెడ్ది. దీనికి ఫారిన్ ట్రాన్సాక్షన్ ఫీ ఉండదు. ఫారిన్ ట్రాన్సాక్షన్ ఫీ ఉండకపోవడం వల్ల యూజువల్గా మ్యాక్సిమమ్ 100-200-300 ఖర్చు చేస్తాం. ఈ క్యాష్ అలా తెచ్చేస్తుంది. మావాడు అడుగుతుంది ఎందుకు తీసుకెళ్తామంటే, ఒకలాగా మనకు అలవాటు అయిపోతుంది మైండ్ ఏంటంటే ఈ క్యాష్ లేకపోతే వెళ్ళలేము అని. సో బేసిక్గా ఇది అండ్ ఇది. ఓకే, ఆ తర్వాత చేతిలో పడుతున్నాయి ఏంటి. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు
యూజువల్గా నేను ఇంతకుముందు స్వాతి నన్ను వాషింగ్టన్ డీసీ డ్రాప్ చేసేది, కానీ ఇప్పుడు డ్రాపింగ్లు మానేసి నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్గా స్టేషన్కి డ్రాప్ చేసేస్తుంది. ఇక్కడి నుంచి యాంట్రాక్ ట్రైన్ తీసుకుంటాను. యాంట్రాక్ ట్రైన్ తీసుకొని అలెగ్జాండ్రియా అని వాషింగ్టన్ డీసీ సబర్బ్స్లో ఒక స్టేషన్లో దిగుతా. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో మెట్రో తీసుకొని డల్లస్కి వెళ్తా. సో ఇవాళ నేను వెళ్తున్నది మొరాక్కన్ ఎయిర్లైన్స్, ఎయిర్ మరోక్. ఓకే, మొరాక్కన్ ఎయిర్లైన్స్ ఎందుకంటే నేను వెళ్ళబోయే దేశంకి చాలా 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 కాస్ట్లీ డైరెక్ట్గా వెళ్ళడానికి. వారానికి కేవలం 2-3 రోజులే ప్లేన్లు అడిగి వెళ్తాయి, ప్రతిరోజు ప్లేన్లు కూడా ఉండవు. అర్థమైందా? సో కాబట్టి నాకు ఈ టికెట్, వన్ వే టికెట్ $1,600 అయింది. నాకు $1,600 జస్ట్ వన్ వే అడిగి వెళ్ళడానికి. ప్రపంచం ట్రిప్ అంటే డబ్బులు ఖర్చు తప్పదు, కానీ ప్యాషన్ కావాలంటే డబ్బులు ఖర్చు చేయాలి, అది విషయం. సో ఇప్పుడు స్టేషన్కి వెళ్దాం. ఓకే గైస్, 2 గంటలు పట్టింది జర్నీ. 2 గంటలు కాదు, యాక్చువల్లీ 1 hour and 40 minutes, 1:40 మనం వచ్చేసాం అలెగ్జాండ్రియా. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి మెట్రో. ఆ మెట్రో ఎక్కేసి మనం వెళ్ళాల్సింది వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్కి. సో స్వాతికి 5 గంటలు సేవ్ చేశాను నేను, ఎందుకంటే డ్రాప్ చేయాలి అంటే రావాలి కదా ఇంత దూరం. సో ఇదన్నమాట మన ట్రైన్ జర్నీ, అమెరికన్ ట్రైన్స్. ఈ అమెరికన్ ట్రైన్స్ మీద నేను యాక్చువల్లీ ఒక డీటెయిల్డ్ వ్లాగ్ చేశాను, ఎలా ఉంటుందో లోపల, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఒకవేళ మీరు మిస్ అయ్యింటే ఇక్కడ ఐ కార్డ్స్ ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో మెట్రోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఈ ట్రైన్ ఎక్కేసి మనం వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఇవాళ అయితే ట్రైన్ ఖాళీ ఉంది, అస్సలు మనుషులు లేరు. చూసారా, చాలా స్పీషియస్గా ఉంది. వచ్చేసాం అలెగ్జాండ్రియా. మన ట్రైన్ అయితే ఆల్రెడీ చాలాసార్లు చూపించాను. చాలా కోపం వస్తుంది. ఇది అమెరికన్ ట్రైన్, అంటే మనం వచ్చిన ట్రైన్ ఆమ్ట్రాక్. ఆ పక్కన ఉన్నది మెట్రో. ఇక్కడి నుంచి మెట్రో కనెక్షన్ లేదు. ఇప్పుడు నేను టన్నెల్ కిందకి దిగి అక్కడి నుంచి రోడ్డు మీద వెళ్ళి మళ్ళీ అటు మెట్రో కోచ్ క్లాస్ బిజినెస్. మనం ఉన్నది ప్రపంచంలో నెంబర్ 1 నుంచి చాలా ఎకనామిక్ పవర్ 25 ట్రిలియన్ ఎకానమీ. కనీసం ఇక్కడి నుంచి ఆడికి ఓవర్ బ్రిడ్జ్ లేదు కదా, తలుచుకుంటే నిజంగా మండిపోతుంది, కాలిపోతుంది నాకు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి చుట్టూరు తిరిగి వెళ్ళాలి. సో అంటే ఇదే మనం వచ్చిన ట్రైన్ పక్కనే, కాకపోతే కరెక్షన్ ఏం లేదు. ఇదేమో పైన ఏమో మెట్రో. ఇది మాట అవస్థ. ఇంత ప్రపంచంలోనే నెంబర్ 1 దేశం. ఓకే, ఏం లాభం? కనీసం ఒక కనెక్షన్ కూడా లేదు. ఎక్కడ ఉన్న ఎస్కలేటర్లు అన్నీ, ఆ స్టేషన్ నుంచి కనెక్షన్ లేకపోతే అలాగా. ఇవ్వండి, ఇది మన వ్యూ. చూసారా, ఇదన్నమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి మెట్రో, 2 మెట్రోలు తీసుకోవాలి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. స్వాతికి ప్రయాణం ఈజీ చేయడానికి ఇంత కష్టపడుతున్నా పాపం అని. 2 గంటలు 2.5 గంటలు నన్ను డ్రాప్ చేయాలి, 2.5 గంటలు వెనక్కి వెళ్ళాలి కదా, ఎందుకు 5 గంటలు తను కష్టపడ్డామని ఇది చేశాను. సో ఇప్పుడు మెట్రో కోసం వెయిటింగ్. ఇవ్వండి, కింగ్ స్ట్రీట్ ఓల్డ్ టౌన్ చూసారు కదా. సో అదే ఆమ్ట్రాక్ స్టేషను. చుట్టూరు తిరిగి రావాల్సింది. ఇంకో ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇక్కడి నుంచి ట్రాక్స్ క్రాస్ చేసి స్టేషన్కి వెళ్ళి స్టేషన్ నుంచి చుట్టూరు తిరిగి మళ్ళీ ఇదంతా నడుచుకొని రావాలి. ఏమైనా సెన్స్ ఉందా? సో ఇది వాషింగ్టన్ డీసీలో ఏరియా మొత్తంలో మెట్రో ట్రైన్ అన్నమాట. ఇప్పుడు దీనిలో వెళ్దాం. ఇదిగోనే మెట్రో, ఇది వాషింగ్టన్ డీసీ మెట్రో. సో మనం పెంటగన్ దాటి మెట్రో సెంటర్కి వెళ్ళి అక్కడ ఇంకో ట్రైన్ తీసుకోవాలి. సో అంతవరకు రైడ్ తీసుకొని ఇక్కడ కూర్చున్నాం. వాషింగ్టన్ డీసీ ఎంజాయ్ చేద్దాం. వచ్చేసాం వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్. కిందకి వెళ్ళి ఒక 10 నిమిషాలు, 10 మినిట్ దూరంగా ఉంది కదా, అదే వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్ట్. కొంచెం లాంగ్ వాక్ కింద నుంచి వెళ్ళాలి. అంటే ఇప్పుడు కింద టన్నెల్ ఉంది. ఈ టన్నెల్ కింద నుండి మనం ఈ టన్నెల్లోంచి మొత్తం నడిచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం అన్నమాట. అక్కడికి వెళ్ళాక మొదటి ఏమంటే మన ఆస్థాన ఎయిర్పోర్ట్ రిచ్మండ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కువ వెళ్ళేవాడిని, కానీ ఈ మధ్యన డీసీలో జాబ్ వచ్చినప్పటి నుంచి ఎక్కువ వాషింగ్టన్ డీసీ ఎయిర్పోర్టే.
సో ఇంట్లోంచి బయలుదేరడం కష్టం కానీ ఒక్కసారి వచ్చేసాక మళ్ళీ ఎక్సైట్మెంట్, ఎందుకంటే మనం పుట్టిందే ట్రావెల్ కోసం కదా. సో నేను వెళ్తుంది ఎయిర్ మరోక్ చెప్పాను. సో మొరాకన్ ఎయిర్లైన్స్లో మొదటి స్టాప్ డైరెక్ట్గా వాషింగ్టన్ డీసీ నుంచి క్యాసాబ్లాంకా. సో మొరాకో రాజధాని మాత్రం రబాట్. మనం వెళ్తుంది పెద్ద సిటీ క్యాసాబ్లాంకా. క్యాసాబ్లాంకాలోని నాకు 13 గంటలు ఉంది. ఆ 13 గంటల్లోని ఊర్లోకి క్విక్గా వెళ్ళేసి ఏదో ఒకటి క్యాప్చర్ చేసేసి అప్పుడు కనెక్ట్ చేశాను. సో ఇంతకీ ఏం దేశం వెళ్తాను చెప్పలేదు కదా. సో అది నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తా. మీకు ఆల్రెడీ చెప్పేశాను, వెస్ట్ ఆఫ్రికా అని చెప్పేశాను, బానిసలు స్థాపించిన దేశం అని చెప్పేశాను, 1847 అని చెప్పేశాను. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీకు అర్థమై ఉంటుంది. సరే రేపు నెక్స్ట్ వీడియోలోని ఒక్కసారి ఆ దేశానికి చేరుకున్నాక ఎక్కడికి వచ్చాము ఏంటి చెప్తాను. ఓకేనా గైస్?